అంటే మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితానికి సోపాన మెట్లుగా ఉంటాయంటారు. మీరేమంటారు? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంపన్నులు కావాలని కోరుకున్నారు. ఆ సంపన్నులు కావాలని కోరుకున్నప్పుడే దానికి తగ్గ నియమ నిబంధనలు మనం చేయటం జరిగింది అనమాట. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. అప్పుడేం చేస్తారు? జీవన శైలి మారింది, ఆహార అలవాట్లు మారుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒక విజయవంతమైన వ్యక్తిగా ఉండాలి అని మీరు కోరుకున్నారు. అప్పుడేం చేస్తారు? విజయ పదంలో కొనసాగేటువంటి పరిస్థితులతోనే మీరు వెళ్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మనమే, మన పరిస్థితులు కాదు, మన పక్క వ్యక్తులు కాదు. ఏదైనా సరే మనం తీసుకునే నిర్ణయాలను బట్టే, మనం చేసే ఆలోచనలు బట్టే మన జీవన విధానం, మన అలవాట్లు, మన ఆహారం, అదేవిధంగా మన థింకింగ్, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం, పూర్గా ఆలోచిస్తున్నామా, రిచ్గా ఆలోచిస్తున్నామా, ఇవన్నీ కూడా మన ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తయారు చేయటానికి చాలా ఆధారంగా ఉంటాయి. కాబట్టి మనం లైఫ్లో ఈ విధంగా ఉంటేనే, ఇలా నిర్ణయాలు తీసుకుంటేనే, కొన్ని నియమాలు పెట్టుకుంటేనే, కొన్ని ఆలోచన విధానాలు చేసుకుంటేనే మన లైఫ్ అనేది మారింది అని చెప్పడం కోసం నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. ఏ పరిస్థితులు కాదు, ఏ వ్యక్తులు కాదు, మనమే మన జీవితానికి మార్గాన్ని వేసుకుంటానికి అవకాశం ఉందన్నమాట. మన ఆలోచనలే మన జీవన విధానానికి మార్గాలు. థ్యాంక్ యూ.